హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే బేబీకి ఆయిల్ మసాజ్ అనేది ఎన్ని ఇయర్స్ చేయాలి, రోజులో ఎన్నిసార్లు చేస్తే బెటరు, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి ఇన్ ఫ్యూచర్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి బేబీకి ఆయిల్ మసాజ్ అనేది ఒక రోజులో ఎన్నిసార్లు చేయాలనేది చెప్తాను. సో ఒక రోజులో 2 టైమ్స్ అనేది చేయాలి. అది ఎప్పుడంటే మార్నింగు మనకి 7 o'clock బిఫోరే చేస్తే బెటరు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకి చూసారా, ఇది వ్యాయామం అంటే యోగా అనేది ఎర్లీ మార్నింగ్ అది ఈవినింగ్ చేస్తారు. సో దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు కూడాను 7 o'clock అంటే బిఫోరే చెయ్యండి. సో దానివల్ల బేబీకి హెల్తీగా ఉంటుంది, సో చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే 7 o'clock అంటే బిఫోరు, సో మీరు ఎర్లీ మార్నింగ్ బేబీ లేచిన తర్వాత ఏదైనా 1 time or 2 times ఫీడింగ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం బేబీ ఒక జస్ట్ ఆడుకున్న తర్వాత అప్పుడు మీరు ఆయిల్తో మసాజ్ చేసి ఒక 10 minutes అయినా సరే మసాజ్ చేయాలి. అంటే బాడీకి, ఫేస్కి, నెక్ దగ్గర అండ్ పిరుదుల పైన, కాళ్ళకి, చేతులకి బాగా మీరు ఎలా అంటే ఎక్సర్సైజ్ చేయించినట్టు చేయాలి ఆయిల్ రాసేసి. సో ఆయిల్ రాసేసి ఎక్సర్సైజ్ చేసేసి ఒక 10 minutes అయినా సరే అలా చేస్తే బేబీ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే మీరు ఇలా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత వెంటనే ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి బాతింగ్ అనేది చేయాలి. సో అలా బాతింగ్ చేస్తే బేబీకి చాలా మంచిగా గ్రోతింగ్ బాగుంటుంది, బాగా ఎదుగుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7 o'clock బిఫోర్ మీరు ఒక్కసారి ఆయిల్ మసాజ్ చేసి ఎక్సర్సైజ్ చేయించాలి బేబీకి. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఒక రోజులో మార్నింగ్ అనేది 7 o'clock అంటే బిఫోర్ చేయండి. అండ్ ఈవినింగ్ టైము 4:30 నుంచి 5:30 or 6 కంటే ఈ మధ్యలో చెయ్యండి. ఒకసారి మళ్ళీ ఆయిల్ మసాజ్ చేయాలి. అలా రోజులో ఒక 2 times చేస్తే బేబీకి ఇన్ ఫ్యూచర్లో పెరుగుతున్నే కొద్దీ చాలా యాక్టివ్గా ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఆయిల్ మసాజ్ చేయకుండా ఎక్సర్సైజ్ బేబీ చేత చేయించకుండా వదిలేస్తామో, ఎలా అంటే బేబీ చుబ్బీగా, చాలా లావుగా, అలాగే ఏదైనా దేన్ని తట్టుకోలేని విధంగా శక్తిని కోల్పోతుంది. కాబట్టి చిన్నప్పుడే మీరు మార్నింగ్ టైం ఒకసారి, ఈవినింగ్ టైము ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ అనేది చేయించాలి. అలా చేస్తే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి చాలా మంచిగా పెరుగుతారు. సో అది అంటే ఒక రోజులో 2 times అనేది చేయండి. సో ఈవినింగ్ మళ్ళీ బాతింగ్ చెయ్యాలా అని అడుగుతున్నారు. సో ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత బాతింగ్ చేస్తే బెటరు. సో కొంతమంది అయితే చేయడానికి అంత టైం సరిపోక చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత జస్ట్ క్లాత్తో తుడిచేసి ఈవినింగ్ 6కి 7 o'clockకి కొంతమంది బేబీస్కి మళ్ళీ బాతింగ్ చేస్తారు. సో అలా చేసుకోండి. అది అంటే రోజులో 2 times అనేది చేయాలి. అండ్ ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు చేస్తే బెటర్ అంటారు. కొంతమంది ఎలా అంటే ఓన్లీ 3 months చేస్తారు, కొంతమంది ఏంటంటే 6 months, కొంతమంది మినిమం 9 months, కొంతమంది 1 year వరకు కూడా చేస్తారు. సో ఇందులో ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బేబీకి రోజు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల బేబీ చాలా యాక్టివ్గా పెరుగుతుంది, చాలా యాక్టివ్గా ఆడుకుంటారు. ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ఎండని కానీ, వర్షాన్ని కానీ, చలిని కానీ తట్టుకునే బాడీ అనేది వాళ్ళు తయారవుతుంది. అంటే కొంతమంది చలి ఎక్కువ అవగానే తట్టుకోలేరు, వేడి ఎక్కువగా అవగానే తట్టుకోలేరు, వర్షం వస్తే బయటికి వెళ్ళడానికి వాళ్ళ కాళ్ళు చేతులు కొంచెం డిఫరెంట్గా తయారైపోతాయి. కాబట్టి మీరు మినిమం 2 times చేసి మినిమం వాళ్ళు ఏంటంటే 9th month వరకు కూడా చేస్తే బెటరు. సో కొంతమంది పిల్లలు అయితే ఓన్లీ 5 months 6 months వరకే ఆయిల్ మసాజ్ చేసి ఎక్సర్సైజ్ చేయించినంత వరకు ఉంటారు. కొంతమంది అయితే అస్సలు ఉండరు. కాబట్టి మీ బేబీస్ గురించి మీకు తెలుసు, వాళ్ళు ఆయిల్ మసాజ్ చేస్తే ఉంటున్నారా, అసలు ఉండట్లేదా, తన్నేస్తున్నారా, పరిగెట్టి అంటే బంగురుకొని వెళ్ళిపోతున్నారా అనేది మీకు తెలుస్తుంది కదా. సో వాళ్ళు పర్వాలేదు హ్యాపీగా చేయించుకుంటున్నారు అంటే అది ఎన్నాళ్ళైనా చేయొచ్చు. అది 1 year అవ్వచ్చు, 1.5 years అవ్వచ్చు, లేకపోతే 9 months అవ్వచ్చు, 6 months అయినా అవ్వచ్చు. సో మినిమం బేసిక్ వచ్చేసరికి 6 months చేస్తే బెటరు. అది ఎందుకంటే బేబీస్కి యాక్టివ్గా ఉండేలా చేస్తుంది, ఇన్ ఫ్యూచర్లో బాగుంటుంది. సో ఇప్పుడు చేయడానికి కష్టంగా ఉన్నా సరే ఆఫ్టర్ అయితే అది చాలా బెనిఫిట్సే ఉంటాయి. కాబట్టి మినిమం ఒక 6 months అయితే చేస్తే బెటరు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి బేబీ టిప్స్ కోసం
పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ తర్వాత ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ ఛానల్లో చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.